ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తిరుచానూరులో నవజీవన్ ఆంధ్రుల ఆశ్రమంలో సోమవారం ఉదయం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు మబ్బు దేవన్నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులు అభిమానులు పిల్లలు వృద్ధులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి పిల్లలకు అభిమానులకు తినిపించారు. అనంతరం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుచానూరులో క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణం పారిశుద్ధ్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో సిఆర్ రాజన్ మరియు తెలుగుదేశం నాయకుడు మబ్బు దేవన్నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు యువ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆంధ్రప్రదేశ్కి మరెన్నో మంచి పనులు సేవా కార్యక్రమాలు చేయాలని, ఆయనకు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరపున జనసేన పార్టీ తరపున అందరూ కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు మబ్బు దేవన్నారాయణ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ డిస్కో శివ, తిరుచానూరు జనసేన నాయకులు జయకృష్ణ, యుగంధర్, జగన్, బల్లారి మరియు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న అట్లా రానా మధ్యలో తీయలేను మీరు తీయలేను మధ్యలోనే
ఈరోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఊర్లో మన జగన్మోహన్ అలాగే సుబ్రహ్మణ్యం జయరాం వీళ్ళ జయశంకర్ అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ బర్త్డే ఈరోజు విశిష్టంగా జరుపుకోవడం జరిగింది. నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్లో అందరికి కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మా షికారి కాలనీ వాసులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా ఆనందంగా పాల్గొన్నారు. మా వార్డ్ మెంబర్ శివ అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఆనందంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఈ బ్లైండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తృతీయ కూటమిలో ముఖ్య పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ప్రదంలో పయనింపజేయడానికి ఎప్పటికీ నిరంతరం చంద్రబాబు నాయుడుకు తోడుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని ఆకాంక్షించాలని, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు అలాగే కరప్షన్ లేని గవర్నమెంట్ని అందించాలని, తద్వారా యువతకి స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వరుడు పద్మావతమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. ఈరోజు సెప్టెంబర్ 2 పవన్ స్టార్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సెంటర్లో చాలా కేక్ కటింగ్లు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట అన్నదానం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్ని చేసినా కూడా ఈ నవజీవన్ బ్లైండ్ స్కూల్లోకి వచ్చి ఆ చిన్నపిల్లల దగ్గర కేక్ కట్ చేయించి వాళ్ళకి భోజనం పెడితే వచ్చే తృప్తి దేంట్లోనూ రాదు. ఆ పుణ్యం మొత్తం మన డిప్యూటీ సీఎం గారికి చేరి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చంద్రబాబుకి పూర్తి సహకారాలు అందించాలని, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మా దైవమైన శ్రీ ఆంజనేయ స్వామి గారు అయితేనే వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ గారి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.